శివుడు మరియు పార్వతి వివాహం. ఇది దైవిక ప్రేమ కథ. పార్వతిగా గౌరీదేవి పునర్జన్మ మరియు శివుడిని వివాహం చేసుకోవాలని ఆమె బలమైన కోరిక శాశ్వతమైన ప్రేమకి ఒక ఉదాహరణ. హిమాలయ పాలకుడైన హిమావతుడు మరియు అతని భార్య మేనక శివుని యొక్క గొప్ప అనుచరులు మరియు ఆ దేవతను వివాహం చేసుకోగల కుమార్తె కోసం కోరుకున్నారు. దీనికోసం మేనక శివుని మొదటి భార్య గౌరీదేవిని శాంతింపజేయడానికి 3 రోజుల పాటు తపస్సు చేస్తుంది. దేవత మేనకను వారి కుమార్తెగా జన్మిస్తానని వాగ్దానం చేస్తుంది. ఆమె పార్వతిగా పునర్జన్మ పొందడానికి అగ్నిలోకి దూకుతుంది. దీనితో శివుడు హృదయ విదారకంగా ఉంటాడు మరియు తన ప్రియమైన భార్యని కోల్పోయినందుకు దుఃఖించడానికి అతను దీర్ఘ తపస్సు చేస్తాడు. ఒకరోజు నారద మహర్షి శిశువును చూడటానికి హిమావత రాజ్యాన్ని సందర్శించి ఆమె శివుడిని వివాహం చేసుకుంటుందని ప్రవచించాడు. పార్వతి పెద్దయ్యాక ఆమె శివుని కోసం పగలు మరియు రాత్రి ప్రార్థిస్తూ గడుపుతుంది. పార్వతి భక్తికి మెచ్చిన శివుడు బ్రాహ్మణుడి వేషం వేసుకుని ఆమెను పరీక్షించాలని నిర్ణయించుకుంటాడు. పేదవాడిని, భౌతిక జీవితం లేని వ్యక్తిని వివాహం చేసుకోవద్దని చెప్తాడు మరియు పార్వతి నేను శివుడిని తప్ప మరెవరిని వివాహం చేసుకోను అని గట్టిగా చెబుతుంది. ఆ ఆహ్లాదకరమైన సమాధానం శివుడిని తన అసలు రూపానికి తిరిగి వచ్చి వివాహ ప్రతిపాదనను అంగీకరిస్తుంది. ఆ విధంగా అతను పార్వతి రూపంలో తన భార్యను తిరిగి పొందుతాడు.